అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆన్లైన్ కాంపిటేటివ్ గైడెన్స్ సెంటర్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో కరెంట్ అఫైర్స్లో పాలిటిక్స్ సంబంధించిన దాంట్లో డిప్యూటీ స్పీకర్ లేకుండానే జరిగినటువంటి సభ తీసుకున్నట్లయితే 17వ లోక్సభ అని చెప్పవచ్చు. డిప్యూటీ స్పీకర్ లేకుండా ఉన్నటువంటి సభ 17వ లోక్సభ. ఇప్పటి వరకు ఎన్నుకోనిటువంటి డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకొని ప్రస్తుతం జరుగుతున్న సభ అంటే 18వ లోక్సభ. ఇది ఏ ఆధారంగా చెప్తున్నారు అంటే పిఆర్ఎస్ నివేదిక ఆధారంగా. ఇక లోక్సభలో బిల్లులు అనేటటువంటివి మూడు బిల్లులు సెలెక్ట్ కమిటీ పరిశీలనలోకి వెళ్ళాయి. అంటే ఇక్కడ జాయింట్ కమిటీ, సెలెక్ట్ కమిటీ అండ్ డిఆర్ఎస్సి అని 3 రకాలు. వాటిల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఏ బిల్లులు ఏ లోక్సభలో వెళ్ళాయి అనేది క్వశ్చన్ ఫ్రేమ్ చేసినట్లయితే మనం దీనికి ఆన్సర్ అనేది క్లియర్. ఇప్పటి వరకు 18వ లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులు 33, 6 మాత్రం జాయింట్ కమిటీకి పంపించినవి, సెలెక్ట్ కమిటీకి పంపించిన 3, డిఆర్ఎస్ఏకి 1. వెరీ ఇంపార్టెంట్ అండి. లోక్సభకు జరిగినటువంటి వాటిల్లో ఇంతవరకు 18 లోక్సభల్లో మొత్తం బిల్లులో కమిటీకి పంపించినటువంటి బిల్లు శాతాల్లో తీసుకున్నట్లయితే గత 5 లోక్సభల్లో శాతాల్లో మనం తీసుకున్నట్లయితే 14వ లోక్సభకి 60%, 17వ లోక్సభకి అతి తక్కువగా 16% తీసుకుంటే 1577%, 1628, 1827% ఉంది. మరి కరెంట్ అఫైర్స్ తీసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.